హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదండి, అలా ఇంట్లో ఉండి బోర్ కొట్టి కొట్టి బయటకు వెళ్ళాలనిపించింది. మేము ఉన్న ఏరియాలో అయితే క్రాఫ్ట్ బజార్ పెట్టున్నారు. అలా నడుచుకుంటూ వచ్చాము, మాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అదిగోండి అక్కడ జిమ్ కనిపిస్తుంది కదా, ఆ జిమ్కే మా బావ వెళ్తారు. అలా వెళ్ళి ఏమైనా ఫ్రూట్స్ కావాలనిపిస్తే అలా పక్కన ఫ్రూట్ షాప్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే తీసుకొని వస్తారు. ఇదిగోండి మేము అనుకున్న క్రాఫ్ట్ బజార్ అయితే వచ్చేసింది. చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. పింగాణి కప్స్, పింగాణి బౌల్స్, పాట్స్, ఇలాంటివన్నీ చాలా టైప్స్ అయితే పెట్టున్నారు. కానీ కాస్ట్ అయితే చాలా టూ మచ్. ఇదిగో ఈ కప్ ఉంది కదా, ఇది వచ్చి 200 చెప్పారు. అలా నార్మల్గా చూసాము, అతను మరి ఆ కాస్ట్ చెప్పేసరికి అయితే మేము తీసుకోలేదు. ఈ పాట్స్ ఇలాంటివి కాకుండా పెద్ద పెద్ద పింగాణి ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవే ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకుంటాం కదా, అలాంటివి. ఆ పక్కన ఏదో రాజస్థానీ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టున్నారు. ఇలాంటి క్రాఫ్ట్ బజార్లో ఏంటంటే కాస్ట్ చాలా చెప్తారు, ఏవి ఐటమ్స్ అయినా. ఇప్పుడు ఏవి తీసుకున్నా సరే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి అలా పెట్టుకుంటారు కదా, రెంట్ అవన్నీ ఛార్జెస్ అన్నీ మనపైనే వేస్తారు మరి. ఆ పక్కనైతే ఈ వుడ్తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్, ఇంకా చిన్న చిన్న స్టూల్స్ టైపు, చైర్స్, సోఫాస్ ఇలాంటివి పెట్టున్నారు ఇక్కడ. అక్కడ చూడండి చిన్న సైకిల్, పాలు అమ్మే సైకిల్ లాగా చిన్న పాల్ క్యాన్స్ ఆ సైకిల్లో ఉండి భలే ఉంది క్యూట్గా. చాలా టైప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చిన్న చిన్న చైర్స్, చిన్న చిన్న టీ చైర్స్, టీ టేబుల్స్, అలాంటివన్నీను. చిన్ని బుల్లి మంచాలు, ఇవి అసలు దేనికి పెడతారో అసలు అర్థం కాలేదు నాకు చూసి. నార్మల్గా అయితే డెకరేషన్కి అనుకుంటాను. ఇక్కడ చిన్న చిన్న తబలా లాంటివి ఏవో పెట్టున్నారు, బుద్ధుడి విగ్రహాలు వచ్చి. అదే కరెంట్ సప్లై చేస్తే వాటర్ అలా వస్తుంటాయి కదా, అతని చేతిలో ఉన్న పాట్ నుంచి అలాంటివి పెట్టున్నారు ఇక్కడ కూడాను. ఆ చిన్న పింగాణి గ్లాసే 200 చెప్పారు. ఇంక ఇవి ఎంత చెప్తారో అడిగితే. ఇవేవో ఇక్కడ షూ మాట్లా పెట్టున్నారు కదా, ఇవన్నీ రాజస్థాన్ స్టైల్ అంట. బెడ్షీట్స్, టాప్స్, శారీస్ అన్నీ చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి బెల్స్ పెట్టున్నారు. అంటే ఇవన్నీ పూజకి సంబంధించినవేమో, చిన్న చిన్న ప్లాంట్స్, అదే తులసి కోట టైప్లో ఉన్నవి. బెల్స్ ఏవో ఓం సింబల్స్ అలా పెట్టున్నారు. చూసా జస్ట్ అంతే, కానీ కాస్ట్ ఏం అడగలేదు.
అక్కడ చూసారా కార్పెట్స్ అవంట ఒక కార్పెట్ 3-4 థౌజండ్ అంట. ఇప్పుడు ఇదిగో అక్కడ బ్రౌన్ కలర్లో చూస్తున్నారు కదా, అది 4,000 అయితే చెప్పారు. ఇది చూసాను అప్పడాలు ఏవైనా ఫ్రై చేయడానికి, చపాతీలు పూరీలు ఇవి తీసుకోవడానికి బాగుంటుందని. అదంతా 120 అంత చెప్పారు అతను. అన్ని కాస్ట్లు అడుక్కోవడమే కానీ ఏవి అయితే నేను తీసుకోలేదు. కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, ఎందుకని అలా అడిగేసి వదిలేయడమే. ఇక్కడ చూడండి పాన్స్ ఏవో పెట్టారు. ఇలా నార్మల్ జస్ట్ చూడడానికి వెళ్తే సరే టేస్ట్ చేయమని ఇచ్చేస్తున్నారు అతను అయితే. ఈ పక్కన పికిల్స్ కూడా పెట్టున్నారు. పికిల్స్ ఏంటని చూస్తే చాలా టైప్స్ ఉన్నాయి అక్కడ అయితే. మ్యాంగోస్లో ఒక 6 టైప్స్ అలా ఉన్నాయి అన్నీ. అదిగో అతనైతే అన్ని టేస్ట్ చేయడానికి నాకు ఒక 7 పికిల్స్ ఇచ్చుంటారేమో టేస్ట్ చేయమని. నేనైతే ఒకటి ఆచారి మ్యాంగో ఏదో అదొక 1/2 కిలో అలా తీసుకున్నాను. 1/2 కిలో వచ్చి ఒక 100 పడింది నాకు. ఈ పక్కన హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టారు. హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ వచ్చి 200 అలా చెప్పారు కాస్ట్. ఇదిగోండి నా చేతిలో ఉన్నాయి కదా, ఆ బ్యాంగిల్స్ అయితే నచ్చి అలా కాస్ట్ అడిగితే మాత్రం 200 చెప్పారు. లోపల ఏదో మెటల్ టైప్ ఉండి పైన మట్టిలా వచ్చాయి. ఆ పక్కకు వస్తే బుక్ స్టాల్ కూడా ఉంది. ఓల్డ్ బుక్స్ తీసుకుంటున్నారు, మనకి ఏమైనా కావాలంటే అలా మనం తీసుకోవచ్చు. ఆ పక్కన 30 రూపీస్ ఐటమ్స్ అని పెట్టున్నారు. ఏది తీసుకున్నా 30 అంట. ఆ 30 అంటే 30లానే ఉందిలేండి, ప్లాస్టిక్ అంతేం బాగాలేదు. అలా చూసా, మా బాబు ఊరుకపోతేను ఒక రెడ్ కలర్ ఒక జామెట్రీ బాక్స్ లాంటిది ఏదో ఉంటేను బైక్ షేప్లో ఉంది. అది చూసైతే బైక్ అంటేనో అది తీసుకున్నాం లాస్ట్కి. 30 రూపీస్ అంటది. అలా తిరిగేసి తీసుకోవడం అయితే ఏం తీసుకోలేదు. ఆ ఒక బైక్ ఒక పికిల్ అయితే తీసుకొని అలా వచ్చేసాం బయటికి. పానీపూరి తిందామని అలా వచ్చాము. పానీపూరి బండ దగ్గరికి వెళ్ళేసరికి అయితే చాట్ కనిపించింది. చాట్ తినైతే చాలా మంత్స్ అవుతుందని పానీపూరి చెప్పిందని మళ్ళీ చాట్కి షిఫ్ట్ అయిపోయాను.
చాట్ తినేసి అలా హాట్ చిప్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని చిప్స్ అలా తీసుకొని వచ్చేసాం. నెక్స్ట్ అయితే మొబైల్ షాప్కి వెళ్ళాం. మొబైల్ షాప్కి ఎందుకు వెళ్ళామంటే మా బాబు ఫోన్ స్క్రీన్ గార్డ్ పోయింది, అది చేంజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్, నేను ఇప్పుడు నడిచేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటే అది షేక్ అవుతుంది, నేను అలా తీయలేకపోతున్నాను సరిగ్గా. అందుకని ఒక వ్లాగ్స్ చేస్తాం కదా ఆ స్టాండ్ కోసం అయితే వెళ్ళాము. అదిగోండి అక్కడ అతను ఆ స్టాండ్స్ అలా చూపిస్తున్నారు. అదిగోండి అదే ప్యాక్ చేస్తే, ఇదిగో ఈ స్టాండే మేము తీసుకున్నాం. 500 చెప్పారు, 400 అలా ఇచ్చారు. దీనికి రిమోట్ కూడా చిన్నది ఉంది. అంటే మనం ప్రతిసారి అక్కడికి వెళ్ళి బటన్ క్లిక్ చేసుకునే కంటేను ఆ చిన్న రిమోట్ మన చేతిలో ఉంచేసుకొని అలా క్లిక్ చేసుకోవడానికి. ఇది తీసుకున్నాక అలా బయటకు వచ్చేసాం, ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ కూడా వేయండి. బాయ్ బాయ్.